పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీనజనాళి దీపముగా వెలుగుచున్నవాడా ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము నీ కృపయంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృపయందు తుది వరకు నడిపించు యేసయ్యా నిత్యము ప్రతినిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు కొలువై ఉన్నావులే నిత్యము ప్రతినిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు కొలువై ఉన్నావులే నిర్మలమైన నీ మనసే నా అంకితం చేశావు నీతోనే జీవింప నన్ను కొనిపోయేసయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హోసన్న మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని సన్నిధి ఈ దినమంతా మీకు తోడై ఉండుగాక. ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త 1వ అధ్యాయం 42వ వాక్యాన్ని మనం చదివితే, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. ప్రియులారా, ఇక్కడ ఒక చక్కటి మాట మనం చూస్తూ ఉన్నాము తల్లి అయిన మరియమ్మను గురించి. ఇక్కడ ఆమెను ధన్యురాలు అంటూ ఒక ఆశీర్వాదకరమైన వాక్కు మనం చూస్తూ ఉన్నాము. ఎందుకని ఈ ఆశీర్వాదానికి ఆమె యోగ్యురాలయ్యింది, ధన్యురాలుగా ఎందుకు మార్చబడింది? దేవదూత పలికిన మాట మనందరికీ తెలుసు, నీవు కృప పొందితివి అనే మాట. ఈ ఆశీర్వాదానికి, ఈ అర్హతకు ఆమెలో ఉన్న సుగుణాలు ఏంటి అనేవి మనం ధ్యానించవలసిన విషయాలండి. ఎందుకంటే మనుషులు మనల్ని మెచ్చుకోవచ్చు, కానీ దేవుని యొక్క ఘనత, దేవుని యొక్క మెప్పు మనకు కలగాలి అనంటే మన హృదయ అంతర్భాగాలు చూచే ఆ దేవునికి మనం యోగ్యత కలిగిన వారమై ఉండాలి అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. పిల్లరా, దేవుని వాక్యంలో మనం చదువుతాము, ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు అనే మాట కూడా మనం లేఖనంలో చదువుతూ ఉంటాము. అందుచేత ఈ తల్లి అయిన మరియమ్మను గూర్చి మనం చదువుతున్నాము. ఈ ఘనత ఆమెకు కలగడానికి ఆమెలో ఉన్న సుగుణాలు ఏంటి, ఎలాంటి వ్యక్తిత్వం కలిగినది ఆమె అనేది పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు చాలా విషయాలు మనకు లభ్యమవుతాయి. అందులో కొన్నింటిని మనం ఈ పూట కనుక ధ్యానించగలిగితే, ఈ అధ్యాయంలోనే 38వ వాక్యంలో మనం ఒక మాట చదువుతామండి. మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. ఈ మాట చదివినప్పుడు ఇందులో మనం ఏం గ్రహిస్తాము? దేవదూత దిగి వచ్చి
ఆమెకు ఒక వార్త చెప్పిందండి. ఎలాంటి వార్త అనంటే, మనుష్యమాతృలుగా ఎవరు సహించలేనంత వార్త అండి. ఒకవేళ అది సర్వలోకానికి శుభవార్తే కావచ్చు, వినేవాళ్ళకి అది సంతోషకరమైన వార్తే కావచ్చు, కానీ అనుభవించే వారికి అది సంతోషకరమైన వార్తేమీ కాదు. మరియ తల్లితో దేవదూత చెప్పిన మాట ఏంటి? నీవు గర్భవతివి కాబోతూ ఉన్నావు, నీవు ఒక శిశువునకు జన్మనిస్తావు. ఈ మాటలు విన్నప్పుడు పురుల కాస్త ఆలోచిస్తే చాలా ఇరుకైన మార్గం అది, క్లిష్టతరమైన అనుభవం అది. పైపెచ్చు తల్లి అయిన మరియమ్మ దేవదూతకి ఇదే ప్రశ్న అడిగిందండి. నేను పురుషుని ఎరుగని దాననే, నాకు ఇంకా వివాహం కాలేదు కదా, నేను ఒక బిడ్డకు జన్మనివ్వడం ఏంటి ఆశ్చర్యం కాదంటారా? పురులారా, ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ వార్త వినగానే గుండె పగిలిపోయే వార్త. ఎందుకంటే రేపటి రోజున సమాజంలో తిరగాలి, లోకంలో బ్రతకాలి. మనమేమి వేరే లోకంలో లేము. మరి అదే ప్రజల మధ్య సంచరించాలి. ఆయన పోయిన వాళ్ళ ఎదుట, రక్త సంబంధికులు ఎదుట, బంధుమిత్రాదులు ఎదుట ఎలా ముఖం చూపించాలి? నాకు దేవదూత దిగి వచ్చి ఇలా చెప్పిందంటే ఎవరు నమ్ముతారు? ఈ ప్రశ్నలన్నింటికీ మనసు నిలయంగా నిలబడుతుంది. అలాంటప్పుడు ఒక్కసారి మీరు ఆలోచించండి. ఒకవేళ దేవునికి మరియ తల్లి యోగ్యురాలుగా కనబడి ఉండవచ్చు, కానీ మనుష్య మాతృలకి ఎలా చెబితే నమ్ముతారండి? ఈ రోజున ఒక చిన్న లోటు ఏదైనా మనలో కనబడితేనే ప్రజలు దానిని చరిత్రలుగా రాసి పెడతారు. ఈ తరానికే కాదు, రాబోయే తరానికి కూడా మిగలబెడతారు ఏదైనా అంత కనబడితే. మరి అలాంటిది వివాహం కాని ఒక యవనస్తురాలు గర్భవతి అయి కుమారుని కంటుంది. ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడుతుంది. నీ గర్భంలోనికి ఖడ్గం దూసుకొని వస్తుంది. ఇలాంటి మాటలు సహించలేని మాటలండి. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక స్త్రీ స్థానంలో ఉన్న ఆ తల్లి, ఒక యవనస్తురాలుగా ఉన్న ఆ తల్లి ఇవన్నీ ఆలోచించి ఆమె ఆ ప్రణాళిక నుంచి వైదొలగవచ్చు. కానీ ఆ తల్లి అలా ఆమె వైదొలగలేదండి. దేవుని సంకల్పానికి శిరస్సు వంచి, దేవుని ప్రణాళికకు శిరస్సు వంచి, దేవుని ఉద్దేశాలకు శిరస్సు వంచి ఆమె ఆలోచించే అంత సమయం కూడా ఇవ్వలేదు. మరుక్షణమే దేవుని దూతతో ఆమె చెప్పిన మాట, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. పిల్లలు చూడండి, నీ దాసురాలు మీద నీ కటాక్షం నిలుచునుగాక. నీవు ఏమైతే పలికావో అది కష్టమేనైనా, అది నింద అవమానమేనైనా. పిల్లలు చూడండి, ఈ రోజున క్రైస్తవ లోకంలో తెలిసి ఒక నింద వస్తుందంటే ఎవరైనా అంగీకరిస్తారండి? తెలిసి ఒక అవమానం వస్తుందంటే అంగీకరించే క్రైస్తవులు ఈ రోజున ఉన్నారండి? మన ప్రార్థనా మందిరానికి ఒక తమ్ముడు వస్తుండేవాడు, ఆ మధ్య కనిపించట్లే. నేను అతను కనిపించినప్పుడు అడిగాను, ఏం తమ్ముడు నువ్వు ప్రార్థనా మందిరంలో కనిపించట్లేదు అట్లా అంటే ఆశ్చర్యకరమైన సమాధానం చెప్పాడండి. అతను అంటాడు, అన్నయ్య నేను మా వాళ్ళు ఎవరు రక్షించబడలేదు, నేను ఒక్కనే వస్తున్నాను. అయితే మా చుట్టుప్రక్కల వాళ్ళంతా నన్ను అదొక రీతిగా చూస్తున్నారు అన్నయ్య, నేను చర్చికి వస్తుంటే అందుకే రాలేకపోతున్నాను. అదొక రీతిగా చూస్తున్నారంటాడు. మరి ఏ రీతిగా చూస్తున్నారో మనకు తెలియదు. సజీవుడైన దేవునిని ఆరాధిస్తూ, పవిత్రుడైన దేవునిని ప్రార్థిస్తూ, ఆయన సన్నిధిలో నిలిచి ఆరాధన చేసుకోవడానికి వాళ్ళు అదొక రీతిగా ఈయన చూస్తున్నారట. వాళ్ళు చూసిన దానికే ఈయన ఆగిపోయాడట. చూసారండి ఎలాంటి వాళ్ళు ఉన్నారు? మరి ఆయన వాళ్ళు చూసిన దానికే ఇతను ఆగిపోతే, మరి ఒక స్త్రీ స్థానంలో ఒక యవనస్తురాలుగా ఉన్న తల్లి ఇంకెంత ఆలోచించాలి? రేపటి రోజున మా వాళ్ళు అడిగితే ఏం సమాధానం చెప్పాలి? వాళ్ళు ఎలా శిక్షిస్తారు నన్ను, ఎలా వాళ్ళు వెలివేస్తారు నన్ను, ఏ చూపుతో చూస్తారు వాళ్ళు? ఇవన్నీ ఏమి ఆమె మనస్సుకి దగ్గరకు రానివ్వలేదండి. నా దేవుని సంకల్పం ఎలా ఉందా అలాగే జరగనివ్వండి, నా దేవుని ఆలోచన ప్రణాళిక ఎలా ఉందా అలాగే నెరవేర్చనివ్వండి అని దేవుని ప్రణాళికకు శిరస్సు ఉంచిన తల్లి, అదిగో ఆ తల్లి.
ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు కూడా మన జీవితపు అనుభవాలలో కూడా ఒకవేళ దేవుని సంకల్పం మన ఎడల ఒక విధంగా ఉంటే, అది మనకు కష్టమైన, అది మనకు భారమైన, అది మనకు సహించలేనిది అయినప్పటికీ దానిని శిరస్సు వంచగలిగిన విశాలమైన హృదయం మనకు కావాలండి. అప్పుడే మనం ధన్యులుగా మార్చబడగలుగుతాము, దేవుని కృపకు పాత్రులుగా మార్చబడగలుగుతాము. అంతేకాదు, కొనియాడబడే ఆ ఉన్నత స్థానానికి మనం చేరుకోగలుగుతామండి. అంతేగాని సుఖాలలో ఆయనతో అంటుకట్టబడి ఉండి, సుఖంగా ఉన్నప్పుడు ప్రార్థన యందు బలపరచబడుతూ, దైవ చిత్తం కాస్త మనకు, దేవుని సంకల్పం మనకు కష్టతరమయ్యే సమయాన దూరమైపోవడం కాదు, క్రీస్తు సరళతల నుంచి వైదొలిగిపోవడం కాదు. కానీ ఏ స్థితి అయినప్పటికీ నా దేవుని సంకల్పం నాలో నెరవేర్చబడాలి, నా దేవుని చిత్తం, నా దేవుని ప్రణాళిక నాలో నెరవేర్చబడాలి అనే మంచి విశాలమైనటువంటి హృదయం కలిగి మనం ఉండాలని ఈ వాక్యం చెప్తుందండి. మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదే మొదటి అధ్యాయంలో 46వ వాక్యం కూడా చదివితే అక్కడ ఏమి రాయబడి ఉందంటే, అప్పుడు మరియా ఇట్లా నేను, నా ప్రాణము ప్రభువును గణపరుచుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. ఇందులో మనం గమనిస్తే ఆమె రెండవ అనుభవం, రెండవ స్వాభావికమైన అనుభవాన్ని మనం గమనిస్తే, ఇక్కడ నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను, ఆయన తన దీన దాసురాలి యొక్క దీనస్థితిని కటాక్షించెను. అంటే దేవుడు ఆమెకు తమ చిత్తాన్ని ప్రత్యక్షపరిచాడు, ఆయన చిత్తానుసారమైన మార్గంలో నడుస్తుంది. ఇప్పుడు ఆమె ఆ స్థితిలో ఆనందిస్తుందంట. ప్రియమైన వారలరా, మనకు లోకంలో ఆనందాన్ని కలిగించేవి చాలా కోరుకుంటుంటాం మనం, మనకు ఆధిక్యతను కలిగించే వాటిని చాలా అపేక్షిస్తుంటాం మనం. కానీ ఆ దీన స్థితిలో దేవుని రక్షణను తలంచుకొని ఆ రక్షకుడైన దేవుని యందు ఆనందించే వ్యక్తి అండి, దేవుని యందు ఆనందించే వ్యక్తి. పిల్లలు, నేను ఒక మాట చెప్తాను. మీరు మన రక్షకుడైన దేవుని యందు ఆనందిస్తున్నారా, లేకపోతే లోకంలో ఉన్న వాటి యందు ఆనందిస్తున్నారా? కొంతమంది పిల్లలను చూసి మురిసిపోతారు. మురిసిపోవద్దు అని నేను అనట్లేదు, వాళ్ళ ఆనందం వాళ్ళ పిల్లలే. కొంతమంది వాళ్ళకున్న ఆధిక్యతలు, పదవులు, స్థితి, సామర్థ్యతలను చూసి ఆనందిస్తారు, మురిసిపోతారు, నాకు అంతుంది, నాకు ఎంత ఉంది అని. కానీ ఏమున్నా ఏమి లేకపోయినా నా దేవుడు నాకున్నాడు, ఆ దేవుని యందు నాకు ఆనందం, ఆ దేవుని యందు నాకు సంతోషం అని ఆ దేవునిని తలంచుకొని ఆ దేవుని యందు ఆనందించే వ్యక్తులు ఎంతమంది ఉన్నారండి? ఈరోజున అలాంటి వారిని ఎక్కడ కనుగొనగలమండి? పేదరికంలోనూ, దరిద్రతలోనూ, కన్నీళ్లలోనూ, నిందలలోనూ, అవమానాలలోనూ, శోధనలలోనూ దేవుని యందు ఆనందం కలిగి ఉండడం. నాకు కొంతమంది తెలుసు, వాళ్ళకి ఆస్తులు, అంతస్తులు ఏమీ లేవు, ఆ రోజు కష్టపడితే ఆ రోజు బ్రతకాలి వాళ్ళు. కానీ ఒక సేవకునికి చెప్తున్నానండి, వాళ్ళ ముఖాల్లో ఎప్పుడూ ఆ చిరునవ్వు తొలగిపోదండి, వాళ్ళ ముఖాలలో జీవకళ ఉంటుంది, ఎప్పుడు సంతోషంగా ఉంటారు. నేను ఉండబట్టలేక ఒకరినిద్దరు కూడా అడిగానండి, బ్రదర్ మీరు ఎప్పుడు చూసినా సంతోషంగా ఉంటారు, కళకళలాడుతూ ఉంటారు, మీ ముఖంలో ఆ చిరునవ్వు తొలగిపోదు, ఏంటి మీ సంతోషానికి కారణం ఏంటి? అట్లాగంటే వాళ్ళు చెప్పారు, అన్నయ్య మాకు ఆస్తులు లేవు, బ్యాంక్ అకౌంట్లు లేవు, ఆధారం లేదు, మాకు బంధువర్గం లేదు, ఎవ్వరు లేరు, ఎవ్వరు లేకపోయినా మాకు ఒకటి మా సంతోషం ఏంటంటే మాకు సర్వశక్తి కలిగిన దేవుడు దొరికాడు, మహత్యము గల దేవునిని మేము ఆరాధిస్తున్నాం, సర్వశక్తి కలిగిన దేవుణ్ణి నీడలో మేము బ్రతుకుతున్నాం, ఈ లోకంలో ఏమీ లేకపోయినా ఆయన యందు మేము ఆనందిస్తున్నాం, ఆయన కృపను తలంచి ఆనందిస్తున్నాం, ఆయన మా ఆనందానికి ఆధారం, ఆయన మా ఆరోగ్యానికి ఆధారం, ఆయన మా సంతోషానికి, సమాధానానికి, సహవాసానికి మాకు ఆధారం. ఆయనను తలంచినప్పుడు మాకు ఆనందం
మరి ఆయన కృపయందు బలం కలుగుతుంది. నిజమే. ఈ రోజున నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన యందు, ఆ రక్షకుడైన దేవుని యందు మనం ఆనందించగలగాలి. ఈ లోకంలో ఏదైనా ఈరోజు ఉంటాయి, రేపు లేకుండా పోతాయండి. ఈరోజు మన భుజాల మీద చేతులు వేసేవాళ్ళు రేపటి రోజు రాళ్ళు పట్టుకోవచ్చండి. ఈ రోజున మనల్ని అభినందించిన వాళ్ళు రేపటి రోజున అవమానించవచ్చండి. ఇవి తాత్కాలికమైనవి. కానీ శాశ్వతుడైన దేవుని యందు మనం ఆనందించే ఆనందం ఉందే, అది మిక్కిలి శ్రేష్టమైనది. ఇదిగో ఈ తల్లి అయిన మరియమ్మను గురించి మనం చదువుతాము. ఆమె చెప్తుంది, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించుచున్నది. ఇక మనుషులు ఏమనుకుంటే నాకేంటి? మనుషులు పలు విధాలుగా అవమానిస్తే, అనుమానిస్తే, వాళ్ళు నన్ను గెంటి వేస్తే, త్రోసివేస్తే నాకేంటి? వాళ్ళు ఏమనుకున్నా, ఏం గుసగుసలాడుకున్నా నాకు అనవసరం. నేను నా రక్షకుడైన దేవుని యందు ఆనందిస్తున్నాను. ఈ ఆనందం మన హృదయంలో ఉందా అనే ప్రశ్నకి ఈరోజు మన అంతరంగం సమాధానం చెప్పాలండి. ఈ ఆనందం నేను ప్రభునందు ఆనందిస్తున్నానా అనే ఆ ప్రశ్నకి ఈరోజు మనం ఎదుటి నిలబడాలి, దానికి సమాధానం చెప్పగలగాలి. పిల్లలు, ఒక సేవకునిగా నేను కూడా చెప్పగలిగింది ఏంటంటే, ఈ విశ్వాసపు పోరాటంలో మనకు ఎన్నో ఆటంకాలు, అవరోధాలు, అడ్డుబండలు మనకు కలగవచ్చండి, రావచ్చండి. కానీ వీటిని చూసుకుంటూ కూర్చుంటే మన యాత్ర ముందుకు సాగదండి. మనం ఆధ్యాత్మికంగా ఎదగలేమండి, ముందుకు వెళ్ళలేమండి. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా ఆయన వైపు చూస్తూ ఆయన యందు ఆనందం కలిగిన వారమై మనం ముందుకు వెళ్ళాలి. అది మన జీవిత ఆశయంగా మనం మార్చుకోవాలి. అప్పుడే మనం ధన్యులుగా మార్చబడగలుగుతాము, కృప పొందిన వారంగా మనం మార్చబడగలుగుతాము, ఉన్నతమైన ఆధిక్యతను మనం పొందుకోగలుగుతామనే విషయాన్ని మనం మర్చిపోకూడదండి. మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అది 2వ అధ్యాయం 49వ వాక్యాన్ని మనం చదివినప్పుడు, ఆయన మీరేళ నన్ను వెదుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా అని వారితో చెప్పెను. అయితే ఆయన వారితో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నీ తన హృదయంలో భద్రము చేసుకొనెను. ప్రియులారా, ఈ వాక్య భాగంలో ఈ తల్లి అయిన మరియమ్మ గారి యొక్క హృదయాన్ని మనం చూస్తామండి, ఆధ్యాత్మికమైన జీవితాన్ని మనం చూస్తామండి. ఆమె ఎలాంటిది అనంటే, జరుగుతున్నవన్నీ ఆమె కనులారా చూస్తూ ఆమె హృదయంలో వాటిని భద్రపరుచుకొని ఆమె కాచుకొని ఉందట. దేవదూతలు ఆమెతో పలికిన మాటలు ఆమె మనసులో ఉన్నాయి. ఆయనను గూర్చి ప్రవచించిన ప్రవచన వాక్కులు ఆమె హృదయంలో ఉన్నాయి. అంతేకాదు, ఈ సన్నివేశంలో ప్రభువు ఆమెతో అంటున్నాడు, నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరుగరంటమ్మా అన్నప్పుడు ఆ మాట ఆమె హృదయంలో పదిలపరుచుకొని, వాస్తవమే, ఈయనను గూర్చి ప్రవచనాలు ఎలా ఉన్నాయి కదా, దేవుని దూత ఈయనను గూర్చి వ్రాయబడిన మాటలు నాతో చెప్పింది ఇదే కదా అని ఆ మాటల్ని ఆమె హృదయంలో పదిలపరుచుకొని భద్రం చేసుకుందంటండి. ప్రియులారా, చూడండి, ఒక మాట, ఆమె హృదయం దైవ కార్యాలతో నింపబడినదండి. మరి మన హృదయం అనేక విషయాలకి మన హృదయంలో తావుంటుంది, అనేక విషయాలు మన హృదయంలో చేర్చుకుంటాము. కానీ దైవ సంబంధమైన కార్యక్రమాలకి మన హృదయంలో తావుండదండి. అనేక విషయాలని ఆసక్తిగా తెలుసుకుంటాము. ఇక్కడేం జరుగుతుంది, అక్కడేం జరుగుతుంది, ఈ దేశంలో పరిస్థితి ఎలా ఉంది, ఆ దేశంలో పరిస్థితి ఎలా ఉంది, అమెరికాలో ఎలా ఉంది, లండన్లో ఎలా ఉంది, మన దేశంలో ఇలాంటి వార్తలు ఎన్నో ఆసక్తికరమైన వాటిని అపేక్షించి హృదయం నిండుగా మనం నింపేసుకుంటామండి. అదే సందర్భంలో దైవ సంబంధమైన కార్యాలు ఎలా ఉన్నాయి, మన ప్రభువు యొక్క ఆశ్చర్యమైన క్రియలేంటి, రాబో దినములను గూర్చి లేఖనాలు ఎలా ఘోషిస్తున్నాయి, ఏమని చెప్తున్నాయి, ఒక విశ్వాసికి ఉండవలసిన స్థానం ఏంటి, ఒక విశ్వాసి ఎలా బ్రతక, ఇలాంటి ఆత్మ సంబంధమైన వాటి మీద దృష్టి, మనస్సు ఉండదండి. ఒకవేళ నాలాంటి సేవకులు ఎవరో ప్రకటించి బోధించినా కూడా విని విడిచిపెట్టే వాళ్ళు ఉన్నారే కానీ
ఆ విన్న మాటల్ని హృదయంలో పదిలపరుచుకొని భద్రపరుచుకొని ఆ మాటలతో తమ జీవితాన్ని గడుపుకునే వ్యక్తులు ఈ రోజున అరుదైపోతున్నారు అని చెప్పడానికి సందేహం ఏమీ కూడా లేదండి. వినుట మట్టుకు విన్నారేమో కానీ అది హృదయంలో భద్రపరచుకోవట్లేదు, అది హృదయంలో నిలబడట్లేదు, ఆ క్రియా సాధకం కనిపించట్లేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే దేవుని కృపకి మనం పాత్రులం కాలేకపోతున్నాము, ఉన్నతమైన స్థానానికి వెళ్ళలేకపోతున్నాము, ధన్యకరమైన జీవితాన్ని మనం అనుభవించలేకపోతున్నామనే సంగతి వాస్తవం అండి. ఎప్పుడైతే ఆ దైవ కార్యాలని హృదయంలో పదిలపరుచుకొని భద్రపరుచుకుంటామో ఆ దైవ కార్యాలు మన విశ్వాసాన్ని కట్టి లేపుతాయండి. ఆ దైవ కార్యాలు మన విశ్వాసాన్ని బలపరుస్తాయండి, మనకు నిరీక్షణను పుట్టిస్తాయండి. అంత మాత్రమే కాదు, ఓర్పును, నేర్పును, సహనాన్ని మనకు కలిగిస్తాయి ఆ దైవ కార్యాలు. ఈ రోజున ఆ దేవుని యొక్క శక్తి కలిగిన క్రియల్ని హృదయంలో పదిలపరుచుకొని వాటి చేత నడిపించబడిన వ్యక్తులము మనమందరం కావాలి. అందులో కలిగే రమ్యకరమైన బ్రతుకుని, ధన్యకరమైన జీవితాన్ని మనం అనుభవించాలని దేవుని వాక్యాన్ని బట్టి నేను వినిపించుకుంటున్నాను. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాను. తలలు వంచండి, కళ్ళు మూయండి. ఆశ్చర్యకరుడమైన తండ్రి, జీవాధిపతి, మీకు వందనాలు నాయన. ఈవేళ తల్లి అయిన మరియను తలపోసుకుంటూ కొన్ని విషయాలు మేము నేర్చుకుంటూ వచ్చాము. మీ సంకల్పానికి శిరస్సు ఉంచిన వ్యక్తిని, మీ యందు ఆనందించడి వ్యక్తిని, మీ మాటలు, మీ క్రియలను హృదయంలో పదిలిపరుచుకునే వ్యక్తి తల్లి అయిన మరియ అని మేము తెలుసుకున్నాము. ఆ మార్గంలో మేము కూడా నడవడానికి మీ యందు ఆనందిస్తూ మీ ప్రణాళికకు శిరస్సు వంచి మీ మాటలు, మీ క్రియలు హృదయంలో పదిలపరుచుకొని మేము విశ్వాసపు యాత్రలో కుడికాయను ఎడమకాయను తొలగక గమ్యం చేరుకోవడానికి మీరు మాకు కృపను అనుగ్రహించమని మమ్మల్ని మీ చేతులు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. విశేషమైన కృప నా దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.